క్వశ్చన్లో ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. 2x - ky + 7 = 0 అండ్ 6x - 12y + 12 15 = 0 హ్యాస్ నో సొల్యూషన్. 2 లైన్స్ ఇచ్చి ఎప్పుడు నో సొల్యూషన్ ఉంటుంది, ఎప్పుడు వన్ సొల్యూషన్ ఉంటుంది, ఎప్పుడు మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ రెండు లైన్స్ అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఎల్ ఎం అనేవి 2 లైన్స్. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయనుకోండి. ప్యారలల్గా ఉంటే మనకి అప్పుడు ఈ 2 లైన్స్కి ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఉండదు. కాబట్టి నో సొల్యూషన్. ఇది నో సొల్యూషన్. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పార్ట్ ఒకటి ఉంది ఇక్కడ, కాబట్టి వన్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. వన్ సొల్యూషన్. కానీ ఇక్కడ చూడండి, ఈ ఎల్ అనే లైన్ పైన ఎం అనే లైన్ ఉంది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక లైన్ పైన ఇంకో లైన్ కోయిన్సైడ్ అయ్యింది అనుకోండి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నో సొల్యూషన్. ఈ రెండు కూడా ఎక్కడ కూడా తాకడం లేదు, కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ ఒకే ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి వన్ సొల్యూషన్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఒక లైన్ పైన ఒకటి కోయిన్సైడ్ అయితే, ఇక్కడ మనకి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి నో సొల్యూషన్. అయితే ఇలా 2 లైన్స్ ఇచ్చిన తర్వాత వీటి కండిషన్స్ ఏంటి, ఏ విధంగా మనం చేయాలి? ఇక్కడ ప్యారలల్గా ఉన్నవి అంటే మనకి a1/a2 కండిషన్ అనమాట ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ ఇది కండిషన్. అలా కాకుండా ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి 2 లైన్స్ కూడా, అప్పుడు కండిషన్ ఏంటి? a1/a2 b1/b2 c1/c2 వీటి మధ్య నాట్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. నాట్ ఈక్వల్ టు వస్తుంది. మరి రెండు ఒకదానిపైన ఒకటి కోయిన్సైడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడేంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇది మనకి ఈ మూడింటికి కూడా 2 లైన్స్ ఇచ్చి ప్యారలల్గా అయినా అవుతాయి, లేకపోతే ప్యారలల్గా అయినట్టయితే నో సొల్యూషన్, ఇంటర్సెక్ట్ అయినట్టయితే వన్ సొల్యూషన్, ఒకదానిపైన ఒకటి కోయిన్సైడ్ అయినట్టయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇక్కడేమన్నాడు? ఈ 2 లైన్స్కి నో సొల్యూషన్ అన్న. నో సొల్యూషన్ అంటే ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అనమాట. అంటే ఈ కండిషన్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేసేటప్పుడు ఏమి ఇచ్చాడు? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే a1 అంటే ఎంత? 2 బై a2 అంటే ఎంత? 6 దట్ ఈక్వల్ టు b1/b2 అంటే b1 అంటే -k బై b2 అంటే -12. ఇప్పుడు ఈ మైనస్కి క్యాన్సిల్ అయిపోయింది. 6 1 జా 6 2 జా k ఈక్వల్ టు ఈ 2 ఇటువైపు వస్తే మనకు మల్టిప్లికేషన్ చేస్తుంది 2 2 జా 4. k ఈక్వల్ ఎంత వచ్చింది? 4. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.